హలో ఫ్రెండ్స్, ఆఫీస్‌కైతే స్టార్ట్ అయిపోయినా. చూసారా, ఫుల్ ప్రొఫెషనల్ వ్లాగర్‌లాగా ఒక మైక్రోఫోన్ ఏసుకొని, ఒక ఫోన్ చేతిలో పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయినా. ఈరోజు వీడియో చేద్దామనైతే ఫుల్ జోష్‌లో ఉన్నా. అన్నీ బానే ఉన్నాయి గానీ, కెమెరాలో మాట్లాడుతున్న గ్యాప్‌లో సడెన్‌గా బ్రెయిన్‌లో అయితే ఒక షార్ట్ సర్క్యూట్ అయింది. అరే! ఇంటికి అసలు లాకేసానా లేదా అని. సో, వెంటనే బ్రెయిన్‌ని ఒకసారి రివైండ్ అయితే చేసుకున్నా. లాక్ అయితే వేసేసా, లేదంటే భూమి పూజ చేసుకోవాల్సొచ్చేది ఈరోజు. ఇంకా అలా నడుచుకుంటూ వస్తే ఇందులో అయితే మన ఫోన్ అయితే వచ్చేసింది. రోజు ఇదే దారిలో ఎటు వెళ్ళినా తిప్పి తిప్పి ఇటు నుంచే పోతున్నా. ఇది నా డైలీ రొటీన్. ఫౌంటైన్‌లో నీళ్లొస్తున్నాయో లేదో గానీ, నాకు మాత్రం ఆఫీస్‌కి వెళ్తుంటే చెమటలైతే గట్టిగొస్తున్నాయి. సర్లే చెమటలొస్తున్నాయని ఆగుదాం అనుకున్నా. బట్ ఆగితే మాత్రం మా టీఎల్ గట్టిగా చేసుకుంటాడు ఆఫీస్‌కెళ్ళంగానే. దానికి తోడు ఈరోజు పొద్దు పొద్దున ఒక మీటింగ్ అయితే ఉంది. వీడియోలో కిందకి చూస్తున్నాను మాత్రమైతే అనుకోకండి. గూగుల్ మ్యాప్స్‌లో బస్ ఎప్పుడో చూస్తున్నా. కానీ ఇంకొక ఫోన్‌లో ఇంటర్నెట్ మాత్రం 90 స్పీడ్‌లో బఫరింగ్ అయితే అయితుంది. ఫైనల్లీ లోడ్ అయితే అయిపోయింది. ఇందులో చూడండి, డెస్టినేషన్ టైప్ చేశా. కింద కనిపిస్తున్న ఈ బస్ నంబర్స్ ఎక్కితే డైరెక్ట్‌గా మన లొకేషన్స్‌కి అయితే చేరుస్తుంది. బస్ వచ్చే టైం కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఈ బస్ మాత్రం మిస్ అయితే ఇంక అంతే సంగతులు. సర్లే అని మీకు ఫోన్‌లో లొకేషన్ చూపిస్తూ వాకింగ్ స్పీడ్ పెంచానో లేదో దూరంలో అయితే బస్ అయితే కనిపించేసింది. ఇంక చూసుకోండి, ఫుల్ సినిమాటిక్ స్టైల్‌లో అయితే రోడ్ దాటేసా పరిగెత్తుకుంటా. కానీ కట్ చేస్తే బస్ మాత్రం వెళ్ళిపోయింది. దరిద్రం ఫ్రంట్ సీట్ ఏసుకొని కూర్చుందంటే ఇదేనేమో. సరేలే అని ఇంకా వేరే ఆప్షన్ లేక బస్ దగ్గరైతే ఆగి వెయిట్ చేస్తున్నా. బై ద వే, ఇందులో ఈ బోర్డ్ మీద కనిపిస్తున్న నంబర్స్ చూసారా? ఇవి ఈ స్పెసిఫిక్ స్టాప్‌కి వచ్చే బస్ రూట్ నంబర్స్ అన్నమాట. కెనడాలో బస్ స్టాప్‌కి వెళ్ళే ముందు ఇది కంపల్సరీగా చూసుకోండి. మీకు కావాల్సిన బస్ ఇక్కడికొస్తుందో లేదో క్లియర్‌గా తెలిసిపోతుంది. చూసారా? బస్ మిస్ అయిన వ్లాగ్‌లో మాత్రం ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వలేదు. నాలెడ్జ్ ఈస్ డివైన్ మావా. చూసారా? ఇప్పుడు ఒక బస్ వెళ్ళింది కానీ ఇక్కడ ఆగలేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇందులో ఆ పోల్ మీద ఆ బస్ నంబర్ లేదు కాబట్టి. కెనడాలో ఇదే మ్యాజిక్. పోల్ మీద నంబర్ లేని బస్‌కి మనం హ్యాండ్ ఇచ్చినా డ్రైవర్ మనకి రివర్స్‌లో హ్యాండ్ ఇచ్చి మరి వెళ్ళిపోతాడు. ఫైనల్లీ సాహసం చేసి బస్ అయితే ఎక్కేసా. లోపలికి రాగానే ఇందులో మెషిన్ చూసారా? ఇక్కడ మనం ప్రెస్టో కార్డ్ లేకపోతే క్రెడిట్ కార్డ్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయంగానే పైసైతే కట్ అయిపోతది. ఇంకా ఈ యెల్లో కలర్ వైర్ కనిపిస్తుందా? మనం దిగాల్సిన స్టాప్ రాగానే దీన్ని ఇక్కడ పుల్ చేయాలన్నమాట. చూడండి, పైన స్క్రీన్ మీద స్టాప్ రిక్వెస్టెడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం సైలెంట్‌గా కూర్చుంటే డ్రైవర్ డైరెక్ట్‌గా లాస్ట్ స్టాప్‌కే తీసుకెళ్తాడు. అందుకే ఈ వైర్ లాజిక్ మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆఫీస్‌కి వెళ్తున్న దారిలో టిమ్ హార్టన్స్ అయితే కనిపించేసింది. సర్లే అనేసి వెంటనే ఒక హాట్ కాఫీ అయితే తీసుకున్నా. లేదంటే ఉన్న నిద్రకి మీటింగ్‌లో పడుకుంటా. కుకీస్ కూడా ఉన్నాయి. కాకపోతే మనసు రాయేసుకొని లైట్ తీసుకున్నా. ఫైనల్లీ ఆఫీస్‌కి అయితే వచ్చేసా. లోపలికి రాగానే ఒక పెద్ద ట్విస్ట్. పొద్దున్నుంచి టెన్షన్ పడిన నా మీటింగ్స్ అయితే పోస్ట్‌పోన్ అయింది. దేవుడు ఉన్నాడురా బాబు అని అనిపించింది నాకైతే ఆ గ్యాప్‌లో. గుండె మీద నుంచి ఒక పెద్ద భారం దిగిపోయింది. ఇంకా టిమ్ హార్టన్స్ సిప్ ఏసుకుంటా చిల్ మోడ్‌తో మెయిల్స్‌కైతే రిప్లై ఇచ్చుకుంటా కూర్చున్నా. ఇంకా బ్రేక్ టైమ్ అయితే అయింది. లంచ్‌లో ఫుల్ బిర్యానీ లాగిచ్చేసా. కానీ కొంచెం హెల్తీగా ఉండాలనేసి సైడ్‌కి ఒక ఆరెంజ్ కూడా తిన్నా. ఇంకా లంచ్‌లో బిర్యానీ తిన్నాక మనసులో ఒక గిల్ట్ తట్టుకోలేక డైట్ మెయింటెనెన్స్ కోసం ఫ్రెండ్‌తో కలిసి వాకింగ్‌కి అయితే వెళ్ళా. పొద్దున్నుంచి తిన్న బిర్యానీ క్యాలరీస్‌ని ఇలా ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటా వాకింగ్‌తో కరిగిచ్చేసానన్నమాట. అలా నడుస్తున్న ఫ్లోలో సడెన్‌గా ఒక బ్యాంక్ పనైతే గుర్తొచ్చేసింది. సరే వాక్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నా. మ్యాప్స్‌లో 4 మినిట్స్ దూరం చూపిచ్చింది. కానీ కట్ చేస్తే 20 మినిట్స్ అయింది. రోడ్డు మీద కంటిన్యూయస్‌గా కార్స్ వెళ్తున్నాయి. దాటనీకేమో అసలు జీబ్రా క్రాసింగ్ లేదు. కానీ ఒక పెద్ద అడ్వెంచర్ చేసి రోడ్ అయితే ఎలాగో దాటేసాము. అండ్ బ్యాంక్ దగ్గరికైతే వచ్చేసాము. బ్యాంక్‌లో ఉన్న పనైతే ఫినిష్ చేసుకున్నా. అలా మనం మినీ మ్యారథాన్ వాకింగ్ అయితే ముగించేసా. ఎలాగో అలాగా సేఫ్‌గా అయితే ఆఫీస్‌కి రిటర్న్ అయిపోయినా. వర్క్ అయితే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. కానీ ఆఫీస్ టైమింగ్ అయితే అయిపోయింది. రూల్ ఈస్ రూల్ కదా! టైమ్‌కి లాగౌట్ అయిపోవడం మన మినిమమ్ రెస్పాన్సిబిలిటీ. సరే అని ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యే ముందు ఒక సెల్ఫీ అయితే తీసుకున్నా. ఇంకా ఆఫీస్ నుంచి అయితే డైరెక్ట్‌గా బస్ స్టేషన్‌కి అయితే వచ్చేసా. ఇక్కడ చూసారు కదా! లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇలా మీ ప్రెస్టో కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌తో ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయంగానే గేట్ అయితే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతది. ఇక లోపలికి ఎంటర్ అయిపోయి మన బస్ కోసం అయితే వెయిట్ జేయాలి. చూసారు కదా! మనం ఎక్కాల్సిన బస్ నంబర్ ఉన్న ప్లాట్‌ఫార్మ్ డోర్ దగ్గర అయితే ఇలా వెయిట్ చేయాలి. దానితో పాటు స్క్రీన్ మీద ఇంకా ఎన్ని మినిట్స్‌లో బస్ వస్తుందో లైవ్ టైమ్ కూడా క్లియర్‌గా చూపిస్తుంటుంది. మనం టెన్షన్ పడకుండా ఈ టైమర్ చూసుకుంటూ బస్ వచ్చే వరకు రెడీగా ఉండడమే మన పని. ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసా. విండో సీట్‌లో కూర్చొని బయట రోడ్ వ్యూ చూసుకుంటూ అలా పీస్‌ఫుల్‌గా రిలాక్స్ అయితే అయిపోయినా. ఇంకా నా స్టాప్ దగ్గరికి రాంగానే మన ఫెమిలియర్ ట్రిక్. ఆ యెల్లో వైర్‌ని ఇలా ఒక పుల్ చేయాలి. పుల్ చేయంగానే డింగ్ అనైతే ఒక స్టాప్ రిక్వెస్ట్ అయితే పడిపోతుంది. ఇంక నీట్‌గా దిగడమే లేట్. బస్ నుంచయితే సేఫ్‌గా దిగిపోయినా. అలా నడుచుకుంటా ఇంటికి వెళ్తుంటే సడెన్‌గా బ్రెయిన్‌లో ఒక పెద్ద షాక్. అరే! ఇంట్లో తిననీకి ఏం లేదే అని గుర్తొచ్చేసిందప్పుడు. ఇప్పుడు పోయి వంట చేసే ఓపికైతే అస్సలు లేదు. సరే అని మళ్ళా నా ఫేవరెట్ స్పాట్ టిమ్ హార్టన్స్‌కెళ్ళిపోయా. ఈరోజు టీమ్‌తో డీప్ బాండింగ్ అయితే అయిపోయింది. వెళ్ళి ఒక బర్గర్ అండ్ దానితో పాటు ఒక మంచి హాట్ సూప్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా. సో, డిన్నర్ సెట్. చూడండి, ఈ అమాయకుడు ఎంత నీట్‌గా, ఎంత మంచిగా మీకు ఆర్డర్ చూపిస్తుండో. పొద్దున బిర్యానీ తిన్నప్పుడు డైట్ అని బిల్డప్ చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు నైట్ మళ్ళీ డబుల్ క్యాలరీస్‌తో బర్గర్‌లు, సూప్‌లు లాగిచ్చేస్తున్నాడు. ఇంకా పార్సెల్ చేతిలో పెట్టుకొని పీస్‌ఫుల్‌గా ఇంటికైతే నడుచుకుంటా పోతున్నా. చూసారా? పొద్దున స్టార్ట్ అయిన అదే రోడ్, అదే ఫౌంటైన్ మళ్ళీ రిపీట్. ఫుల్ సర్కిల్ మూవ్‌మెంట్ అనమాట. మన కమ్యూనిటీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే సెక్యూరిటీని దాటాల్సిందే. అందుకే బయటలాగా ఎక్కువ హడావిడి ఏమి ఉండదు.
చాలా కామ్‌గా, సైలెంట్‌గా, సూపర్ పీస్‌ఫుల్‌గా అయితే ఉంటది. ఇదిగో చూడండి మావ మన డిన్నర్ ఆర్డర్. హాట్ సూప్ అండ్ బర్గర్. ఇది తినేసి మళ్ళీ డైరెక్ట్‌గా బ్యాక్ టు ది వర్క్. కార్పొరేట్ లైఫ్ అంటే అంతే కదా మావ. ఫాస్ట్‌గా తినేసి మళ్ళీ ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడమే. ఇంకా ఈ రోజుకి అంతే మావ. వీడియో నచ్చితే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.